హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైడ్ వన్స్. ఈరోజు ఈ వీడియోలో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు ఏ టిప్స్ ఆర్ ట్రిక్స్ లేకుండా ఒక స్టోరీ చెప్తాను. ఒక ఫారెస్ట్లో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో కప్పలు నివసించేవి. ఒకరోజు ఆ కప్పల యొక్క రాజు ఒక పోటీ పెట్టారు. రాజ్యం మధ్యలో ఉన్న చెరువులో ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం పై వరకు ఎవరైతే రీచ్ అవ్వగలరో వాళ్ళకి నేను ఒక బహుమతి ఇస్తాను అని ప్రకటించారు. దాంతో కప్పలన్నీ మందలు మందలుగా పోటీ పడుతూ స్తంభం పైకి ఎక్కసాగాయి. స్తంభం పైకి ఎక్కుతూ ఉండగా వరుసగా కింద పడిపోతాయి. కానీ ఒక చిన్న కప్ప మాత్రం ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. దాని వెనక ఉన్న కప్పలు నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని అరుస్తూ వెక్కిరిస్తూ ఉన్నాయి. అయినా సరే వినకుండా అలా పైకి ఎక్కుతూనే ఉంటుంది. అలా ఎక్కుతూ ఎక్కుతూ స్తంభం అంచు వరకు చేరుకుంటుంది. అప్పుడు రాజు షబాస్ అని అంటాడు. వెనక ఉన్న కప్పలన్నీ ఎక్కలేవు అని అన్నా సరే నువ్వెందుకు కిందకి దిగి రాలేదు అని అడుగుతాడు. దానికి ఆ చిన్న కప్ప ఎటువంటి సమాధానం చెప్పకపోయేసరికి ఆ చిన్న కప్ప యొక్క తండ్రి నా కొడుకు వినలేడు, తనకి వినిపించదు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు రాజు నీ కొడుకు వినిపించకపోవడం ఒక వరం అని అంటాడు. ఈ సమాజంలో ఎంతమంది నిరాశపరిచినా కూడా ఏవి తనకి వినిపించకపోవడం ఒక వరం అని చెప్తాడు. దాంతో తను ఏం నిర్ణయించుకున్నాడో అదే చేస్తూ పోతాడు అని సమాధానం ఇస్తాడు. ఈ కథ ద్వారా ఏమర్థమవుతుంది అంటే జీవితంలో చేసే పనుల్లో ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైనా మనం మాట్లాడే మాటలు మనం అనుకుని మాట్లాడినా అనుకోకుండా మాట్లాడినా మన పక్క వారిపై ప్రభావం తప్పకుండా పడుతుంది. అందుకే ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా ఆ మాటలు పక్క వాళ్ళపై నిరుత్సాహపరిచే విధంగా అయితే ఉండకూడదు. మనం పనులు చేస్తున్నప్పుడు కూడా మనల్ని మనం నమ్ముకుంటూ కష్టపడుతూ ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది. అసలు మనమేం చేయగలం, ఎప్పుడు చేయగలం అనేది తెలుసుకోవాలి. ఎప్పుడు మన మీద మనం ఆధారపడాలి. లైఫ్ డిసైడ్ చేసే ఛాన్సెస్ వేరే వాళ్ళ చేతిలో మాత్రం పెట్టకూడదు. అందుకే మనపై మనకి నమ్మకం కలిగి ఉండాలి. మన లైఫ్ మన ఇష్ట ప్రకారం లీడ్ చేయగలగాలి. అవతలి వారి అడ్వైస్ ప్రకారం ఏదో చెప్తున్నారు కదా, చెయ్యాలి కదా అని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఇంకొకరి చేతిలో కీలుబొమ్మలా మారకూడదు. అలా అని ఎవరికి మార్చే ఛాన్సెస్ కూడా ఇవ్వకూడదు. ఎవరైనా ఈ పని నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అంటే నేను చేయగలను, నేను సాధించగలను అనే నమ్మకం నీ మీద నీకు ఉండాలి. అప్పుడే ఏ పనైనా విజయవంతంగా పూర్తవుతుంది. చివరి వరకు నీ నమ్మకం అండ్ నీ కష్టమే నేను విజయవంతం చేస్తుంది. కాబట్టి బయట వాళ్ళు నువ్వు పలానా పని చేయలేవు అని అంటే గుడ్డిగా దాన్ని చేయడం మానేయకుండా నేను ఇది చేయగలనా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఈ ప్రపంచంలో నీ దగ్గరికి వచ్చి ఈ పని చేయగలవు అని చెప్పే వాళ్ళకన్నా బహుశా ఈర్ష్య వల్లనో ద్వేషం వల్లనో నువ్వు చేయలేవు అనేవారే ఎక్కువ మంది ఉంటారు. అందుకే అనుకున్నది అనుకున్నట్లుగా కష్టాన్ని నమ్ముకుని పనిచేయడం చాలా ఉత్తమం. అవతల సలహా ఇచ్చేవాడు జీరో నాలెడ్జ్తో ఉండి నువ్వు పూర్తి నాలెడ్జ్తో ఉన్నప్పటికీ కూడా అవతల సలహానే ఫాలో అవుతూ ఉంటావు. ఇలా ఎందుకు చేస్తావు అంటే అవతలి వాళ్ళ సలహాలు వినడం బాగా అలవాటు అయిపోయేలా వాళ్ళు చేస్తారు. మన కలలోకి చేరనివ్వకుండా ఉంచాలి. ఒకవేళ నువ్వు వాటిని చేరనిచ్చావా నువ్వు తప్ప అందరూ కరెక్ట్గానే కనిపిస్తారు. నువ్వు నిన్ను తప్ప అందరినీ నమ్మడం మొదలు పెడతావు. ఇలా జరిగితే నువ్వెప్పటికీ విజయాన్ని అందుకోలేవు. ఇలాంటి విషయంలో మనం పైన చెప్పుకున్న చెవిటి కప్పలా మారినా కూడా తప్పలేదు. ఎవరి మాట వినే అవసరం లేదు. ఎవరి మాట పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో ఏదో చెప్పారని ఆ పని వైపు వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. అండ్ ఎవరో ఏదో చెప్పారని నీ పని నువ్వు మాత్రం ఆపొద్దు. మన లైఫ్లో ఏ పర్సన్ కరెక్టో ఏ పర్సన్ రాంగ్ అనేది అంచనా చేయగలగాలి. రాంగ్ అనుకున్న వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. అలా అంచనా వేశాక కరెక్ట్ అనుకున్న వాళ్ళని ఫాలో అవుతూ రాంగ్ అనుకున్న వాళ్ళని ఇగ్నోర్ చేసేయాలి. వారిని అస్సలు దగ్గరికి చేరనివ్వకూడదు. దీని ప్రభావం ఎలా ఉంటుందో అంటే నీవు ఇష్టపడిన వస్తువుని ఎవరైనా బాలేదు అంటే నీ మైండ్ కూడా దాన్ని ఇష్టపడకపోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే అవతలి పర్సన్ మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. మన డెసిషన్ మనమే తీసుకోవాలి. దానికి తగిన కష్టంతో సాధించుకోవాలి. వెంటనే నీ వల్ల కావడం లేదు అని గివప్ ఇవ్వకూడదు. దానిని సాధించే వరకు పట్టు వదలకూడదు. నువ్వు ఎప్పుడు గుంపులో ఒక్కడిగా కాకుండా గుంపులో నుంచి విడిగా బ్రతకడం నేర్చుకోవాలి. నీ గురించి నువ్వు ఆలోచిస్తూ నెగిటివ్ పీపుల్ని దూరంగా పెడుతూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు విజయం ఏం కష్టం కాదు. ప్రపంచంలో 80% ప్రజలు ఒంటరిగా ఎదిగిన వాళ్ళే. కాబట్టి ఎప్పుడు ఒంటరిగా ఉన్నామని భయపడకూడదు. నువ్వేం సాధించలేవు అనే వారికి నీ సక్సెస్తో సమాధానం చెప్పగలగాలి. గుర్తుపెట్టుకోండి. నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.